ओम नमः पाणिनिकात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यो नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवाद्भिः तमश्चाज्ञानजन्भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న ఒక విషయం అండి, ఈ అకథితంచ సూత్రం ఉంది కదండి. ఈ అకథితంచ ఒక దాంట్లో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో మనం చెప్పినప్పుడు అపాదానాది విశేషై అవివక్షితం అని ఒక అర్థం చెప్పాము, అలాగే కర్మత్వేన వివక్షితం అని కూడా చెప్పాము. కానీ అక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది అని చెప్తున్నారు. అదేంటంటే ఎటువంటి కారకము ప్రాప్తించినప్పుడు కూడా అది కర్మగా వివక్షితం అయినప్పుడు మనకి అది కూడా కర్మ సంజ్ఞకం అవుతుంది అనండి. దానికి ఉదాహరణ మానవకం పంథానం పృచ్చతి అని కొన్ని వ్యాఖ్యానాల్లో ఉంది. కాబట్టి ఒకసారి అది చెప్పాలండి. నిన్న చెప్తున్నప్పుడు మానవకాత్ పంథానం పృచ్చతి అని అనుకున్నాము, కానీ మానవకాత్ పంథానం పృచ్చతి అని ఉండకూడదు. ఎందుకంటే కేవలం ప్రశ్న మాత్రం చేత అక్కడ అపాదానం ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ మానవకం పంథానం పృచ్చతి అనే దగ్గర మానవకుడు ఎటువంటి కారకము కాదు, కానీ కర్మత్వేన వివక్షితము అన్న పక్షంలో ఈ అకథితంచ సూత్రం చేత కర్మశూన్య అది ఒక విషయం. కానీ బాలమనోరమలో ఈ మానవకుడు ఈ కర్తృ సంజ్ఞ కింద కూడా బాలమనోరంలో చెప్పారు. ఈ రెండు విషయాలు కొంచెం ఆలోచించాలండి. ఈ రెండు విషయాలు నిన్న చెప్పిన దాంట్లో నాకు కొంచెం బాగా చెప్పాలనిపించింది, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీకున్న నిన్నటి దాకా చూసిన వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, లేదంటే పై సూత్రంలోకి వెళ్దాం. కాశికలో చూసిన విషయాలే దాదాపుగా ఉన్నాయి కౌముదిలో. అంటే ఇప్పటి వరకు మనం చూసిన వాటిల్లో కొన్ని చోట్ల విశేషాలు అధికంగా ఉన్నాయి, అక్కడ మాత్రం మనం బాగా వివరించాం. మిగిలినవన్నీ కూడా కాశికార్థాలనే మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అనే ఒక చిన్న సందేహం అన్నయ్య. ఇక్కడ కర్మయుక్ అని వచ్చింది, మోహన్ నీ మాట వినిపించట్లేదు, మధ్యలో నీ మాట సరిగ్గా వినిపించడం లేదు అన్నయ్య. అదే అన్నయ్య, ఒక్క నిమిషం అన్నయ్య. చిబ్రూషాసు జిమఖుమషాం కర్మయుక్స్యా అకథితం అన్న దగ్గర కర్మయుక్ అన్నది కొంచెం ఇంకొకసారి చెప్తారని. కర్మయుక్ అంటే కర్మణ యుజ్యతే ఇది కర్మయుక్ అంటే కర్మతో పాటు ఉండేది, కర్మతో పాటు యోగం కలిగి ఉండేది అని. ఇప్పుడు కర్మతో పాటు యోగం కలిగి ఉండేది అంటే గోవుకి పాలకి ఒక యోగం ఉంది కదా. అలాగే అటువంటి కర్మపదం ప్రయుక్తం కూడా కావాలి అని. అటువంటి కర్మపదంతో యోగం ఉండాలి, అలాగే అది అపాదానాదులుగా వివక్ష చేయబడకుండా ఉండాలి. ఇంకొకసారి ఇప్పుడు గోహ పయహ దోగ్ధి అనే వాక్యం ఉందమ్మా. ఈ గోహ పయహ దోగ్ధి అంటే అర్థం ఏంటి? గోవు నుండి పాలను పితుకుతున్నాడు, ఆవు నుండి పాలను పితుకుతున్నాడు అంటే ఇక్కడ పాలు ఏంటి? కర్మ కదా. ఈ దోహనంలో కర్మ సాక్షాత్తు అంటే ఈప్సితమైనటువంటి కర్మ పాలు. కాబట్టి ఈ పాలు అని ఎప్పుడైతే మనం పయహ అనే శబ్దాన్ని చెప్తూ గో శబ్దం యొక్క అపాదానాన్ని వివక్ష చేయకుండా ఉంటామో, అర్థమైందా? పయస్సుని కర్మగా వివక్ష చేస్తూ గోవుని అపాదానంగా వివక్ష చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే గోవుకి కర్మశూన్యం వస్తుంది. మనం పయస్సుని కర్మగా వివక్ష చెయ్యాలి అంటే అక్కడ ఏదో ఒక కర్మ ఉండాలి. ఈ కర్మ లేకుండా కేవలం గోవుని అపాదానంగా వివక్ష చేయకుండా కర్మ చేస్తామంటే కుదరదు. కేవలం గాం దోగ్ధి అంటే కుదరదు. అక్కడ ఏదో ఒక కర్మబోధకమైనటువంటి పదం ఒకటి ఉండాలి, అప్పుడు అది కర్మయుక్కు అవుతుంది. అది కర్మయుక్కు కావాలి,
అలాగే అపాదాన విశేషణం చేత వివక్షితం కాకుండా ఉండాలి. కేవలం కర్మ లేకుండా అపాదానం ఒక దాన్ని వివక్ష చేయకుండా ఉంటే సరిపోదు. అది కర్మ పదాన్ని ఒక దాన్ని చెప్తూ ఉండాలి, అపాదానాన్ని వివక్ష చేయకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కర్మ సంజ్ఞ వస్తుంది అని. కర్మణ యద్యుజ్యతే అంటే కర్మతో పాటు ఏదైతే యోగం కలిగి ఉంటుందో అది అకథిత కర్మ అని. అంటే కర్మతో పాటు అంటే పయాది కర్మలతో పాటు ఎప్పుడైతే యోగం కలిగి ఉండి అపాదానంగా వివక్ష చెయ్యపడకుండా ఉంటుందో అది అకథిత కర్మ అని. రాజేష్ గారు, శుభలక్ష్మి గారు చెప్పండి. గామ్ దోగ్ధి అనకూడదా? ఇప్పుడు కర్మయుక్తం లేదు అని ఉంది కదండి. అంటే ఆ ప్రయోగం తప్పేనంటారా? ఆ ప్రయోగం తప్పేనంటారా అంటే ఇప్పుడు మన సూత్రంలో ఈ కర్మయుక్ అనేం లేదు, కానీ కారికల్లో కర్మయుక్స్యాదధిత అకథితం అంటే దాంతో కర్మ నియతంగా ఉండాలి అని ఉంది. ఓ కర్మ నియతంగా ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడ ఈ కర్మ ఈ దోహన క్రియలోనేమో ఈ ముందు గోవులతో ముందు మనకి కర్మ ఉంటుంది, మనకి ప్రశ్న అడగడంలో తర్వాత కర్మతో యోగం ఉంటుంది అని చెప్పి రెండింటిని కర్మల్ని చూపిస్తున్నారు. అంటే కేవలం గామ్ దోగ్ధి అనకూడదు ఏతావత. అంటే ఇక్కడ తత్వబోధిని వ్యాఖ్యలో ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ చదవమంటారా? గాంధోగ్ డిపిఎస్ అన్న దగ్గర గాంధోగ్ధి అనేది తత్వబోధిని అంటే కూడా ఇక్కడ ద్వికర్మకత్వాన్ని ఆశ్రయించి చెప్తారు. తత్వబోధిని అంటే అది 99% ప్రౌఢ మనోరమ పంక్తులే అనమాట. మనం అక్కడికి వెళ్ళామంటే మనం కామెడీకి దూరం అయిపోతాం. తత్వబోధిని ప్రౌఢ మనోరమ అవన్నీ ఇంచుమించు సమానంగానే ఉంటాయి. ప్రౌఢ మనోరమ తత్వబోధినిలో భేదం ఏమీ లేదు. కానీ సుబ్బలక్ష్మి గారు మీరు అన్నది ఒకటి, మీరు అన్నదానికే ఏంటి అనుకూలంగా ఒక ఉదాహరణ కనిపిస్తుంది. దుదోహ గాం సయజ్ఞాయ అని గాం దుదోహ అనే ప్రయోగం ఉంది. అక్కడ వేరే కర్మ ఏమీ లేదు. మన రఘువంశంలో శ్లోకంలో ఉంది. అవునండి అవునండి. కాబట్టి ఇక్కడ అంటే కర్మయుక్ అంటే అక్కడ ఫలితంగా కర్మతో యోగం ఉంది అనైనా అనుకోవచ్చు. అక్కడ ప్రయోగించాలి అని లేకపోయినా కూడా అక్కడ ఒక ఈప్సితమైనటువంటి కర్మతో యోగం ఉండాలి అని. ఎందుకంటే మనకి లక్ష్య దర్శనం అలా ఉంది. అంటే గామ్ అనేది సాధు ప్రయోగమా అసాధునా? దుదోహ గామ్ అనేది సాధు ప్రయోగం అనుకుంటే గామ్ దోగ్ధి అనేది కూడా సాధు ప్రయోగమేనండి. కానీ కర్మయుక్తం అనేది అక్కడ ఉచ్చరించబడలేదు, ప్రతీయమానం అవుతోంది కానీ సాక్షాత్ ఉచ్చరితం కాలేదు అనుకోవాలంతే గామ్ దోగ్ధి అనేది. అనుకుంటే అంటే ఎలా కుదురుతుంది? మహాకవి ప్రయోగం కదా. మహాకవి ప్రయోగం అంటే కాళిదాసు ప్రయోగాల్లో కూడా కొన్ని పాణిని వ్యాకరణ ప్రాణి అమ్మో అలా ఉంటుందా? రాజేష్ గారు నేనేదో చూసుకుంటున్నాను. గామ్ దోగ్ధి అని కూడా చెప్పొచ్చు. గామ్ దోగ్ధి అని చెప్పినా కూడా కర్మయుక్తం మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ముందు దోహన క్రియ కంటే ముందు కర్మ పయస్సు అయింది అని అది మనకు అర్థమైంది కదా.
అంటే ఇప్పుడు మరి ఆ ఇప్పుడు ఈ గో శబ్దానికి కర్మత్వం ఏ సూత్రం ద్వారా వస్తుందన్నయ్య? ఈ సూత్రమే అకతీతంచ. మరి ఇక్కడ కర్మయుక్తి లేదు కదా మరి? అదే అదే ప్రతీయమానం అవుతుంది అని చెప్పాం కదా. ప్రతీయమానం అవుతుంది అనుకోవాలి. ఉమ్, ఉమ్. సరే అనే ఇంకొక చిన్న ప్రశ్న, అదే తెలుసుకున్నామని. ఇప్పుడు మామూలుగా కర్త అంటే ధాత్వర్థ వ్యాపారాశ్రయ కర్త, ధాత్వర్థ ఫలాశ్రయ కర్మ అన్నట్లుగానే సకర్మక కర్మకాలకు కూడా ఒక చూసాను, కానీ దాని క్లారిటీ ఎట్లాగో మీతో ఒకసారి తెలుసుకుందామని. ఫలవ్యధికరణ వ్యాపార వాచక అలాగా ఫలము వ్యాపారము రెండు ఒకళ్ళ ఎందు ఉంటే అకర్మకర్మ, ఫలము ఒకళ్ళ ఎందు వ్యాపారం ఒకళ్ళ ఎందు ఉంటే అది సకర్మకత్వం. అది దానికి ఏమన్నా డెఫినేషన్ లాంటిది చెప్తారా? ఫల వ్యధికరణ వ్యాపార వాచక వాచకత్వం. వ్యాపార వ్యధికరణ ఫలవాచకత్వం లేదా ఫల వ్యధికరణ వ్యాపార వాచకత్వం సకర్మకత్వం. తద్భిన్నత్వం అకర్మకత్వం. ఒక్కసారి ఇంకొకసారి చెప్పరా? ఫల వ్యధికరణ వ్యాపార తాదృశ వ్యాపార వాచకత్వం సకర్మకత్వం అండి. లేదా వ్యాపార వ్యధికరణం యత్ఫలం తద్వాచకత్వం సకర్మకత్వం. రెండు రకాలుగా కూడా లక్షణాలు చెప్పారు. ఫల వ్యధికరణ వ్యాపార వాచకత్వం, వ్యాపార వ్యధికరణ ఫలవాచకత్వం అని రెండు లక్షణాలు ఉన్నాయి సకర్మకత్వం. ఇప్పుడు ఫల వ్యాపారాలు రెండు ధాత్వర్థాలే. ఈ ధాత్వర్థాల్లో రెండు ఒకళ్ళ ఎందే ఉంటే అది అకర్మకము, రెండు ఒకళ్ళ ఎందు లేకుండా ఒకటి ఒకదాని ఎందు ఇంకొక దాని ఎందు ఉంటే అది సకర్మం. ఇప్పుడు సకర్మకత్వానికి చెప్తారు, అకర్మకత్వానికి చెప్తారా? తద్భిన్నత్వం అని చెప్పాలా? తద్భిన్నత్వం అని చెప్పొచ్చు, లేకపోతే ఫల సామానాధికరణ్య వ్యాపార వాచకత్వం. సరే సరే. ఇక్కడ కర్మయుక్తి అంటే కర్మ ఉండాలి అని, అది ప్రతీయమానం కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల సాక్షాత్ ఉచ్చారితం అవుతుంది. అటువంటి కర్మయోగం ఉన్నప్పుడు అపాదానాది వివక్ష లేనప్పుడు అది కూడా కర్మ అవుతుంది అని. సరే. మనం పైకి వెళ్దామండి. సూత్రం సంఖ్య చెప్పండి. సూత్రం సంఖ్య అంతరాంతరేణ యుక్తే. సూత్రం సంఖ్య అండి అంతరాంతరం 2 3 4 కౌముదిలో 545 అండి. 545 3 తేడా ఉంది. అంతరాంతరేణ యుక్తే. ఇది కూడా ఈ అర్థాలన్నీ మనం కాచికలో చూసినవే. ఎక్కడైతే విశేషాలు ఉంటాయో అక్కడ మాత్రం ఇక్కడ విపులంగా చూద్దామండి, లేకపోతే అక్కడ చూసిన దాన్ని కొంచెం గుర్తు చేసుకుంటూ పైకి వెళ్దాం. అంతరాంతరేణ యుక్తే ఆభ్యాం యోగే ద్వితీయ స్యాత్. అంతరా అనే దాంట్లోనూ అంతరేణ అనే దాంట్లో యోగం ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. అంతరా త్వాం మాం హరిహి అంటే నీకు నాకు మధ్యలో హరి ఉన్నాడు అని. ఇక్కడ అంతరా శబ్దంతో యోగం ఉండడం వలన యుష్మత్ శబ్దం కంటే అస్మత్ శబ్దం కంటే ద్వితీయ విభక్తి వచ్చింది. త్వాం మాం హరిహి అని. అలాగే అంతరేణ హరిం న సుఖం. హరి లేకుండా సుఖం లేదు. హరి లేకుండా అంటే హరిభక్తి లేకుండా సుఖం లేదు అని అర్థం. దాని తర్వాత కర్మ ప్రవచనీయాహ ఇత్యధికృత్య. ఇక్కడ ఈ కేవలం ఇది మాత్రమే అర్థంగా చెప్పారు. ఇది అధికార సూత్రం. ఉత్తర సూత్రాలకు వెళ్ళిన తర్వాత ఇది సంపూర్ణ అర్థాన్ని తెలియజేస్తుంది. అనుర్లక్షణే లక్షణే ద్యోత్యే అను ఉక్త సంజ్ఞ స్యాత్. లక్షణే ద్యోత్యే అంటే లక్షణము అనే అర్థం ఎప్పుడైతే ద్యోత్యం అవుతుందో అప్పుడు ఆ అర్థాన్ని ద్యోతన చేసేటటువంటి అను అనే దానికి కర్మ ప్రవచనీయం అనే పేరు వస్తుంది. ఈ కర్మ ప్రవచనీయం అనే పేరు రావడం వల్ల
అంటే దీనికి గతి సంజ్ఞ కానీ ఉపసర్గ సంజ్ఞ కానీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కర్మ ప్రవచనీయం అనే దానికి మనం క్రియాం ప్రోక్తవంత అని అర్థం చెప్పాం. క్రియాం ప్రోక్తవంత అంటే భూతకాలంలో క్రియను చెప్పాయి, ఇప్పుడు క్రియను చెప్పట్లేదు అని. ఇప్పుడు క్రియను చెప్పట్లేదు అని చెప్పడం వల్ల దీనికి క్రియాయోగం లేదు అని తెలుస్తుంది. వీటికి క్రియాయోగం లేకపోవడం వల్ల వీటికి గతి సంజ్ఞ కానీ ఉపసర్గ సంజ్ఞ కానీ ఉండదు. గతి ఉపసర్గ సంజ్ఞాపవాద కర్మ ప్రవచనీయుక్తే ద్వితీయ. కర్మ ప్రవచనీయమైనటువంటి దాంతో యోగం ఉన్నప్పుడు ద్వితీయ భక్తి వస్తుంది. ఏతేన యోగే ద్వితీయ స్యాత్. పర్జన్యో జపమను ప్రావర్షత్. జపమను ప్రావర్షత్ పర్జన్య అంటే ఇక్కడ వర్షానికి హేతువు జపము కాబట్టి ఈ హేత్వర్థము ద్యోత్యము అవుతూ ఉండడం వల్ల అను అనే దానికి కర్మ ప్రవచనీయం అనే పేరు, దాంతో యోగం ఉండడం వల్ల జప అనే జప అనే దానికంటే ద్వితీయ భక్తి జపమను ప్రావర్షత అని అవుతుంది. హేతుభూత జపోపలక్షితం వర్షణం ఇత్యర్థ. అంటే జపమను ప్రావర్షత అనే దానికి అర్థం ఇది. హేతుభూతమైనటువంటి ఏదైతే జపమో ఆ జపము చేత ఉపలక్షితం అయ్యేది. ఏంటి ఆ ఉపలక్షితం అవుతుందంటే జ్ఞాప్యం అయ్యేది అని. ఉపలక్షితం అయ్యేది అంటే జ్ఞాప్యం అయ్యేది. ఏమిటి జ్ఞాప్యం అవుతుంది అంటే వర్షణం, వృష్టి జ్ఞాప్యం అవుతుంది. జ్ఞాపకమేమో జపం. జపం అంటే జపకరణ అనంతరం అని. పరాపి హేతో తృతీయ బాధ్యతే అంటే ఇక్కడ హేతువర్ధం ఉండడం వలన హేతవు అనే సూత్రం చేత తృతీయ విభక్తి ప్రాప్తిస్తుంది. ఆ తృతీయ విభక్తి ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ ఆ సూత్రాన్ని బాధించడం కోసం ఈ సూత్రం ఆరంభమైంది, అనుర్లక్షణ అనే సూత్రం ఆరంభమైంది అని. ఇదే విషయం అక్కడ కూడా వచ్చింది. లక్షణేత్తంభూత ఇత్యాది నా సిద్ధే పునః సంజ్ఞా విధాన సామర్థ్యాత్ అంటే ఇదే విషయం వచ్చింది. ఇక్కడ లక్షణం అనేది లక్షణేత్తంభూతాఖ్యాన సూత్రం చేతనే ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుండగా మళ్ళీ ఈ సూత్రారంభం ఎందుకు అంటే దాన్ని లక్షణేత్తంభూత అనే దాన్ని బాధిస్తూ పరత్వాత్ హేతో అనే సూత్రం చేత తృతీయ విభక్తి రావాల్సి వస్తుంది. తృతీయ విభక్తి రావాల్సి వస్తుంటే దాన్ని బాధించడం కోసం అనుర్లక్షణ అనే సూత్రము. ఈ అనుర్లక్షణ అనే దాన్ని ఆరంభించడం వలన పరమైనటువంటి హేతో అనేది కూడా బాధితమయ్యి ఈ సూత్రం చేత కర్మ ప్రవచని సంజ్ఞ ద్వితీయ విభక్తులు వస్తాయి అని. అనే జపమను ప్రావర్షత అంటే అర్థం ఏంటన్నాయా? అదే జపమును ప్రావర్షించండి, జపము చేసిన తర్వాత వర్షం వచ్చింది అని. జపమను ప్రావర్షత్ అందులో మనకి వాసిష్ఠ సంహితామను ప్రావర్షత అక్కడ కాశికలో ఉదాహరణ ఇచ్చారు, ఇక్కడ జపమను ప్రావర్షత అని ఇచ్చారు. ఇక్కడ కాశిక సంహిత అక్కడ వశిష్ఠ సంహిత పారాయణ చేసిన తర్వాత వృష్టి వచ్చింది అన్నారు, ఇక్కడ జపం చేసిన తర్వాత వృష్టి వచ్చింది. అంటే వృష్టి ఎప్పుడు వచ్చింది అంటే జపం చేసిన తర్వాత వచ్చింది అని. ఈ వృష్టి రావడంలో హేతువు జపం కాబట్టి ఈ జపము అనే ఈ ఇక్కడ ఉన్నటువంటి అను అనే దానికి కర్మ ప్రవచనీ సంజ్ఞ దాన్ని ఆశ్రయించుకుని జప అనే దానికంటే ద్వితీయ ఒక అనున ఏదైనా హేతుభూత జపోపలక్షితం వర్షణం. అక్కడ అదే అర్థం చెప్తున్నారు మోహన్. జపమును ప్రావర్షత అనేదానికి హేతుభూత జపోపలక్షితం వర్షణం అంటే హేతుభూతమైనటువంటిది అంటే హేతువుగా ఉన్నటువంటిది ఏదైతే జపమో ఆ జపం చేత జ్ఞాప్యం అయ్యేది వర్షము అని అర్థము. అను లేకపోయినట్లయితే జపేన ప్రావర్షత్ అని చెప్పన్నారు. అను అనేది లేకపోయినట్లయితే అంతే. కర్మసంఖ్య లేకపోతే కర్మ ప్రవచన సంఖ్య లేకపోతే అవునండి కర్మ ప్రవచన సంఖ్య అను అనేది లేకపోతే అను ఒకటే రెండు ఏదైనా కర్మ ప్రవచన సంఖ్య మిగతా కూడా ఉన్నాయి ఇంకా పైన చెప్తారండి. లక్షణ ఇత్తంభూత ఇప్పుడు ప్రకృతంలో అను ఒకటే. లక్షణేత్తంభూత సూత్రం పైన వస్తుంది, దాంట్లో ప్రతి పరి అను అనేవి 3 ఉన్నాయి, 3ంటికి కర్మ ప్రవచనం చెప్తాడు. ఇంకా చెప్తారు పరాపి హేతో తృతీయ అనేన బాధ్యతే లక్షణేత్తంభూత ఇత్యాదిన సిద్ధే పునః సంజ్ఞా విధాన సామర్థ్యాత్. అంటే జపమును ప్రావర్షత్ అనే దగ్గర లక్షణార్థం ఉండడం వలన లక్షణేత్తంభూత సూత్రం చేతనే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తోంది కదా అంటే ఆ కర్మ ప్రవచనీయ సంజ్ఞని బాధిస్తూ ఆ హేతో అనే సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఆ తృతీయ విభక్తిని బాధించడం కోసం మళ్ళీ ఇక్కడ ఈ అను అనే దానికి కర్మ ప్రయోజన సంజ్ఞ చెప్పడం కోసం ఈ సూత్రం ఆరంభమైంది అని.
తృతీయార్థే అస్మిన్ ద్యోత్యే అనుహు ఉపసంజ్ఞః స్యాత్. అస్మిన్ ద్యోత్యే అంటే తృతీయార్థే ద్యోత్యే అనుహు అను అనేటటువంటిది ఉక్త సంజ్ఞ కర్మ ప్రయోజన సంజ్ఞ స్యాత్ అని. అంటే తృతీయార్థం అంటే చాలా తృతీయార్థాలు ఉన్నా తృతీయార్థానికి ప్రసిద్ధంగా సాహిత్యమే తృతీయార్థం అని వ్యవహారం ఉంది. కాబట్టి ఎప్పుడైతే సాహిత్యం అనేటటువంటి అర్థం ఉంటుందో అప్పుడు ఈ అటువంటి అర్థం ద్యోత్యమైనప్పుడు అను అనే దానికి కర్మ ప్రయోజన సంజ్ఞ వస్తుంది అని. నదీం అన్వవసితా సేన. నదీం అన్వవసితా సేన అంటే నది ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ఈ సేన ఉన్నది అని. ఇప్పుడు ఇక్కడ ఈ నదికి సేనకి సైన్యానికి కూడా సాహిత్యం అనేది ఉంది, సమాన దేశాన్ని ఆశ్రయించుకుంది. ఆ సాహిత్యం ఉండడం వలన ఈ సాహిత్యార్థం ద్యోత్యం అవుతుంది. ఇటువంటి సాహిత్యార్థం అర్థం ద్యోత్యం అవుతున్నప్పుడు అను అనే దానికి కర్మ ప్రయోజన సంజ్ఞ, దాంతో యోగం ఉండడం వల్ల నది అనే దానికంటే ద్వితీయ విభక్తి. నదీ అన్వవసితా సేన. నద్యా సహ సంబద్ధ ఇత్యర్థః. అంటే నదితో పాటుగా సంబంధాన్ని కలిగి ఉన్నది. నది ఎంతవరకు వ్యాపించి ఉందో అంతవరకు కూడా ఈ సైన్యం ఉంది అని అర్థము. ఈ బంధనే కహ అన్వవసిత అనే దగ్గర చెప్తున్నారు. బంధనార్థంలో ఉంది, దానికంటే కప్రత్యయం వచ్చింది అని. దాని తర్వాత హీనే ద్యోత్య అను ప్రాగ్వత్. హీనార్థం ఎప్పుడైతే ద్యోత్యం అవుతుందో అప్పుడు అను అనే దానికి కర్మ ప్రయోజనీయ సంజ్ఞ వస్తుంది. అనుహరిం సురాహ హరేహే హీనాహ ఇత్యర్థః. సురులందరూ కూడా దేవతలందరూ కూడా హరి కంటే హీనులు, హరి అధికుడు. కాబట్టి ఈ హీనార్థం ద్యోత్యం అవుతూ ఉన్నప్పుడు అను అనే దానికి కర్మ ప్రయోజనీయ సంజ్ఞ, దాంతో యోగం ఉండడం వల్ల హరి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి. అనుహరిం సురాహ హరే ఇత్యర్థః. హరి కంటే హీనులు అని అర్థము. దేవతలందరూ కూడా హరి కంటే హీనులు అని. ఉపోధికే చ అధికే హీనే చ ద్యోత్యే ఉపేత్య అవ్యయం ప్రాక్ సంజ్ఞాత్. అంటే ఉప అనేది కర్మ ప్రవచనీయము అనేటటువంటి పేరుని పొందుతుంది. ఎప్పుడు అంటే అధికార్థం కానీ హీనార్థం కానీ ద్యోత్యం అవుతున్నప్పుడు. అధికార్థం ఉన్నప్పుడు సప్తమి విభక్తి పైన చెప్పబోతారు. యస్మాద్ అధికం ఇస్ చేశ్వర వచనం తత్ర సప్తమి అని. హీనార్థం ఉన్నప్పుడు ఉపహరిం సురాహ. ఉపహరిం సురాహ అంటే దేవతలందరూ కూడా హరి కంటే హీనులు అనే అర్థము. కానీ ఉప అనే దానికి కర్మ ప్రయోజనీయ సంజ్ఞ. ఉప అనే దాంతో యోగం ఉండడం వల్ల హరి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి. ఒకవేళ అధికార్థం చెప్పుకున్నట్లయితే ఉపసురేషు హరిహి అను. సురులందరికంటే కూడా హరి ఈ అధికుడు అనే అర్థంలో. దాని తర్వాత లక్షణేత్సం భూతాఖ్యాన భాగ వీప్సాసు ప్రత్పర్యనవః. ఇది కూడా ఇంతకుముందు చూసాం మనము. లక్షణము అనే అర్థం ఉన్నప్పుడు, ఇత్తం భూతాఖ్యానము అనే అర్థం ఉన్నప్పుడు, భాగము అనే అర్థం ఉన్నప్పుడు, వీప్స అనే అర్థం ఉన్నప్పుడు, ఈ అర్థాలు ద్యోత్యమైనప్పుడు ప్రతి పరి అను అనేటటువంటి వాటికి కర్మ ప్రవచనీయము అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ కేవలం ద్యోత్యము లేనప్పుడు అని కాకుండా ఇవి విషయాలుగా ఉంటే చాలు. ఇవి ఈ ద్యోతనంలో సాక్షాత్తుగా ద్యోత్యాలు అవ్వాలని కూడా లేదు. ఇవి కేవలం విషయాలుగా ఈ లక్షణం కానీ ఇత్తంభూతాఖ్యానం కానీ ఎక్కడైనా విషయంగా ఉంటే చాలు. అప్పుడే ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెప్తున్నారు. ఏష్వర్థేషు విషయభూతేషు ప్రత్యాదయ ఉక్త సంజ్ఞాః స్యుః. ఏష్వర్థేషు లక్షణాదిష్వర్థేషు విషయభూతేషు అంటే ఇవి విషయములుగా ఉన్నప్పుడు ప్రత్యాదయ ప్రతి పరు అని అను అనేటటువంటి వాటికి ఉక్త సంజ్ఞ అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞలుగా అవుతాయి అని. అంటే అను ప్రతి పరి అను అనేది కర్మ ప్రవచనీయ సంజ్ఞలుగా అవుతాయి అని. లక్షణం అనే దానికి ఉదాహరణ వృక్షం ప్రతిపరి అనువా విద్యోతతే విద్యుత్. ఇక్కడ కూడా మనం కాశీలో చూసినటువంటి ఉదాహరణే ఉంది. విద్యుత్ ఎప్పుడు వచ్చింది అంటే వృక్షం అంటే ఎటువైపు వచ్చింది అంటే వృక్షం ఎక్కడైతే ప్రకాశించిందో ఆ వృక్షం ప్రకాశించడం వైపు ఈ మెరుపు వచ్చింది. కాబట్టి ఈ మెరుపు రావడంలో వృక్షము జ్ఞాపకము, మెరుపు జ్ఞాప్యము. కాబట్టి జ్ఞాపక భావ సంబంధం అనేది ఉన్నది. అంటే ఇక్కడ లక్షణార్థం ఉంది అని అర్థం. లక్షణం అంటే లక్షణ భావ సంబంధం ఉన్నా జ్ఞాపక భావ సంబంధం ఉన్నా ఒకటేనండి.
కాబట్టి ఈ అర్థము ఇక్కడ విషయంగా ఉండడం వలన ఈ అర్థంలో ఉండేటటువంటి ప్రతి పరి అను అనేటటువంటి వాటి కర్మ ప్రయోజన సంజ్ఞ వీటితో యోగం ఉండడం వల్ల వృక్ష ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి వృక్షం ప్రతిపరి అనువా విద్యోతతే విద్యుత్ అని అవుతుంది. ఇత్సం భూతాఖ్యానే, ఇత్సం భూతము అంటే ఈ విధంగా అయినది, ఈ విధంగా ఉన్నది అని అర్థము. ఇత్తం భూతం చేత ఈ ఇత్తం భూతం చేత చెప్పబడడం, అది ఇత్తం భూతాఖ్యానం. అంటే ఈ విధంగా ఉన్నది అని చెప్పడం ఇత్తం భూతాఖ్యానము. భక్త విష్ణుం ప్రతిపరి అనువా, భక్త అంటే భక్తి అస్య అస్తి అనే అర్థంలో హర్షాదిభ్యో వచ్చిన సూత్రం చేత అతృతీయం వచ్చి భక్త అని అవుతుంది. అంటే భక్తి కలిగిన వాడు అనే అర్థము. భక్త విష్ణుం ప్రతిపరి అను అంటే విష్ణుడి యొక్క భక్తుడితడు అని చెప్పడం అంతే. ఇక్కడ ఇత్తంభూతాఖ్యానాన్ని ద్యోతన చేసేవి ప్రతిపరి అను అనేవి కాబట్టి వీటికి కర్మ ప్రయోజనీ సంజ్ఞ, వీటితో యోగం ఉండడం వల్ల విష్ణు ప్రతిపరి అను. అవునండి. కాశికలో అంటే ఇక్కడ కౌముదికి కాశికి ఇది కొంచెం తేడా ఉంది. ఇదంటే మొదటి నుంచి మన లక్ష్యాల్లో 3 కర్మ ప్రయోజనీయాలని కలిపి ఒకటే వాక్యం కింద ఇక్కడ ఇచ్చారు, అక్కడ అలా ఒకటే వాక్యం కింద ఇవ్వలేదు. దేనికి దానికి విడిగా ఇచ్చారు. మనం ఇక్కడ కూడా అలాగే అనుకోవాలి, కానీ అది ముందు అనుకున్నాం కాబట్టి. అవునండి, అంతే. అవునండి. భాగార్థం, భాగము అనే అర్థం ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపరి అనేటటువంటి వాటికి కర్మ ప్రయోజనీ సంజ్ఞ వస్తుంది. లక్ష్మీ హరి ప్రతిపరి అనువా, లక్ష్మి హరి యొక్క భాగము అనే విషయం ఉన్నప్పుడు ఈ విషయంలో ఉన్నటువంటి ప్రతిపరి అనేటటువంటి వాటికి కర్మ ప్రయోజనీ సంజ్ఞ, వీటితో యోగం ఉండడం వల్ల హరి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి హరిం ప్రతిపరి అనువా అని. అంటే మీరు ఇందాక అన్నట్టుగా లక్ష్మీ హరిం ప్రతి, లక్ష్మీ హరిం పరి, లక్ష్మీ హరిం అను. ఇలాగైనా వాక్యం ఇలాగే ఉండాలి. అలా చెప్పడం ఏంటంటే కొంచెం లాఘవాన్ని తీసుకురావడం కోసం అంతే. హరేహ భాగ ఇత్యర్థ అంటే లక్ష్మీ హరిం ప్రతిపరి అను అనేటువంటి వాటికి హరి యొక్క భాగమే లక్ష్మి అని అర్థము అని. దీప్సాయాం వృక్షం ప్రతిపరి అనువాసించతి. దీప్సం అంటే విశేషణ ఆప్తుమిచ్చాం అంటే మొత్తం అందులో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నింటి యందు ఈ క్రియ అనేది అన్వయించడం. అంటే ఒక ఉద్యానంలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్ల యందు కూడా ఈ సేచన క్రియ జరుగుతుంది అని చెప్పడం, అది వీప్స. ప్రతి చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు అన్నట్టుగా. వృక్షం ప్రతి వృక్షం ప్రతి వృక్షం పరి వృక్షం అను శేషించతి అనేది సేచన క్రియ అన్ని చోట్ల అన్వయిస్తుంది. ఇక్కడ వీప్సార్థం ఉండటం వల్ల ప్రతి పరి అను అనేటటువంటి వాటి కర్మ ప్రయోజనీ సంజ్ఞ, వాటితో యోగం ఉండడం వల్ల వృక్ష ప్రాతిపదిక అంటే ద్వితీయ విభక్తి. ఇక్కడ వీటికి ప్రతి పరి అను అనేటటువంటి వాటికి కర్మ ప్రయోజనీ సంజ్ఞ ఉండడం వల్ల దీని తర్వాత ఎప్పుడైతే సించతి అనే ఉంటుందో ఈ సించతిలో ఉన్నటువంటి సకారానికి మూర్ధన్య సకారం రాదు. ఎందుకంటే ఇక్కడ కర్మ ప్రయోజనీ సంజ్ఞ ఉండడం వల్ల ఉపసర్గ సంజ్ఞం లేదు, ఉపసర్గ సంజ్ఞ లేకపోవడం వల్ల షత్వం రాదు అని. అంటే ఏషుకిం పరిశించతి అనే దగ్గర లక్షణార్థం లేదు, యుక్తం లేదు, భాగము లేదు, వీప్సలు కూడా లేదు. ఈ అర్థాలు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ పరి అనేది దానికి కర్మ ప్రయోజనీ సంజ్ఞ లేదు. కర్మ ప్రయోజనీ సంజ్ఞ లేకపోవడం వల్ల అంటే ఉపసర్గ సంజ్ఞ బాధ లేదు, ఉపసర్గ సంజ్ఞ ఉంటుంది. ఉపసర్గ సంజ్ఞ ఉండడం వల్ల శత్వం వస్తుంది. అంటే మామూలుగా ఇక్కడ వృక్షం అని 2 సార్లు చెప్పాలనే వృక్షం సించతి అన్న అంటే ఏ అర్థం వస్తుందో, అంటే ఏంటంటే వృక్షం అనుసించతి మళ్ళీ ఎక్కడైతే దీప్సార్థం ఉంటుందో అక్కడ ద్విత్వం వస్తుంది అని చెప్తారు. అంటే ఇక్కడ తిరిగి మళ్ళీ తీయడం వల్ల
తెలుగులో కూడా సాక్షిమిచ్చ. చెప్తారు కదమ్మా, చెట్టు చెట్టుకి నీళ్లు అన్నిటికీ. పోతారంటే అన్ని చెట్లు ఆ. కదా. వ్యాప్తి విచ్చ అన్నారు కదా, వీప్స అంటే. ఆ వీప్స్ అనేది ఇక్కడ 2 సార్లు ఉపయోగించడం వల్ల మనకు తెలుస్తుంది అంటారా? అవునండి, నిత్య వేప్సయోహ అనే సూత్రం చేత ద్విత్వం వస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే వీప్సార్థం గాని నిత్యార్థం గాని ఉంటాయో అప్పుడు ద్విత్వం వస్తుంది అని దురిత ప్రకరణం పైన తద్దితల తర్వాత వస్తుంది, అక్కడ చెప్తారు కౌముదిలో. మామూలుగా అర్థంలో అయితే ఇక్కడ వస్తుతః సించతి అనే దగ్గర సేచన క్రియలో కర్మ కాబట్టి వృక్ష ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి సిద్ధించేస్తుంది. అంటే వృక్షం అనేది కర్మ అవుతుంది కాబట్టి సేచన క్రియలో కర్మే వృక్షం కాబట్టి కర్మ ప్రోజనీ సంజ్ఞ అవసరం లేదు. కానీ కర్మ ప్రోజనీ సంజ్ఞ ఎందుకంటే పరిసించతి అనే అనుసించతి అనే దగ్గర సత్వ వారణమే ప్రయోజనం. అంటే కర్మ ప్రోజనీ సంజ్ఞ అందుకే అది అదే అడుగుదాం. ఇక్కడ శత్వవారణమే ముఖ్యం అంతే, శత్వారణమే ముఖ్యం. అదే ఇందాక భక్త విష్ణు ప్రతి అన్న దగ్గర ఒకవేళ ప్రతి లేకపోతే విష్ణు భక్త అని చెప్పాలి, అట్లా అంతేనన్నయ్య? స్వస్వామి భావ సంబంధం అక్కడ అదేనన్నయ్య. ఇక్కడ మాత్రం శత్వవారణం అంతే అంతే. అదే థ్యాంక్స్. పరిశించతి అభిరభాగే అభిహి అనే అంటే అభి అనేటటువంటి నిపాత కూడా అభియం కూడా కర్మ ప్రవచనీయం అవుతుంది. ఎప్పుడు అంటే అభాగే అంటే భాగము అనే దాన్ని విడిచిపెట్టి, అభాగే అంటే భాగం అనేదాన్ని విడిచిపెడితే ఇంకేమున్నాయి? లక్షణ ఇత్తం భూతాఖ్యాన వీప్సలు ఉన్నాయి. అంటే ఇత్తం లక్షణిత్తం భూతాఖ్యాన వీప్సార్థాలు ఉన్నప్పుడు అభి అనేటటువంటిది కర్మ ప్రవచనీయ సంజ్ఞ అవుతుంది. భాగవర్జ్య లక్షణాలు అభి ఉక్త సంజ్ఞాసి అంటే హరిమభి వర్తతే భక్తో హరిమభి దేవం దేవం అభిసించతి. 3 అర్థాలు. మొదటిదేమో లక్షణం అనేదానికి, రెండోదేమో ఇత్తం భూతాఖ్యానానికి, మూడోదేమో వీప్సకి. అభాగేకి యదత్ర మమ అభిష్యాత్ తద్దీయతాం. ఇక్కడ మమ అభిష్యాత్ అనే దగ్గర ఇక్కడ భాగం అనే అర్థం ఉన్నది కాబట్టి భాగము అనే అర్థం లేనప్పుడే కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని వస్తుందని చెప్పడం వల్ల భాగము అనే అర్థం ఉన్నప్పుడు కర్మ ప్రవచనీయ సంజ్ఞ రాదు. కర్మ ప్రవచనీయ సంజ్ఞ రాకపోవడం వల్ల ఉపసర్గ సంజ్ఞ బాధ ఉండదు, ఉపసర్గ సంజ్ఞ ఉంటుంది. ఉపసర్గ సంజ్ఞ ఉండడం వల్ల శత్వం ఉంటుంది. అప్పుడు మమ అభిష్యాత్ అని అవుతుంది. అభాగేకిం యదత్ర మమ అభిష్యాత్ తద్దీయతాం. అధిపరి అనర్థకౌ. అధిపరి అనేటటువంటి రెండు కూడా అనర్థకములైనట్లయితే, అంటే జ్యోత్యార్థం కూడా లేకపోయినట్లయితే వాటికి కర్మ ప్రవచనీయము అనే పేరు వస్తుంది. ముక్త సంజ్ఞోస్త అంటే ఈ రెండింటికి కూడా చెప్పబడినటువంటి పేరు కాలమై అవుతాయి ఈ రెండు కూడా అని. ఆ కుతో అధ్యాగచ్చతి కుతః పర్యాగచ్చతి. ఇక్కడ అధ్యాగచ్చతి అన్న ఆగచ్చతి అన్న అర్థభేదం లేదు, అలాగే ఆగచ్చతి అన్న పర్యాగచ్చతి కూడా అన్న కూడా అర్థభేదం లేదు. కాబట్టి ఇక్కడ జ్యోత్యార్థ భేదం కూడా లేకపోవడం వల్ల ఇక్కడ ఈ అధి పరి అనేటటువంటి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉండడం వల్ల పంచమీ విభక్తి అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి రాదు. సూత్రం చెప్తారండి ఎవరైనా? ఇంతకు ముందు వచ్చింది, అన్ని ముందు వచ్చింది. ఏంటండి ఏ సూత్రం? ఇక్కడ కుతః పర్యాగచ్చతి కుతః హలో వినపడుతుందండి, వినపడుతుంది, మాట్లాడండి.
అదే నేను ఇంతకు ముందు ఇక్కడ దీనికి ఉదాహరణ గురించి మనం అనుకున్నాం. అధిపరి అనర్థకం అనే సూత్రం అండి. అధిపరి అనర్థకం అనే సూత్రం చేత కర్మ ప్రవచనీయ సంజ్ఞ. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటే ప్రయోజనం ఏంటి? పరి అనేదానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ కాబట్టి ఆ సూత్రం చెప్పాలండి. అదే కదండి అడిగింది. అధిపరి అనర్థకం అండి. అవును, అధిపరి అనర్థకం అనే సంజ్ఞా సూత్రం అండి. మనం పంచమి చెప్పే సూత్రం ఉంటాం. పంచమ్యపాంగ్ పరిభి అనే సూత్రం వచ్చిందండి. అవునండి. వీటితో యోగం ఉండడం వల్ల పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పారు. పంచమీ విభక్తి వస్తే దానికి పంచమ్యాస్తశిల్ అని ఒక పంచమీ విభక్తి వచ్చింది, అంటే కుతః అని. దాని తర్వాత ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే గతి సంజ్ఞ ఉంది అని చెప్పడం. అది ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది అని చెప్పడం వల్ల గతి సంజ్ఞ ఉండదు. గతి సంజ్ఞ ఉండకపోవడం వల్ల గతిర్గతో అనే సూత్రం చేత చెప్పినటువంటి అనుదాత్తం అనేది రాదు అని. గతి సంజ్ఞా బాధాతి గతిర్గతో ఇది నిఘాతోన. వీటికి ప్రయోజనం. దాని తర్వాత సుహు పూజాయాం, పూజార్థం ద్యోత్యమైనప్పుడు సు అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. సుసిక్తం సుస్తుతం. ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రయోజనం ఏంటంటే శబ్దవారణం మాత్రమే. అనుపసర్గత్వాన్ నశః. ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేదు ఉంది కాబట్టి ఉపసర్గత్వం లేదు, ఉపసర్గత్వం లేదు కాబట్టి శబ్దం రాదు. పూజాయాం కిం సుషిక్తం కిం తవాత్ర. అంటే సుషిక్తం కిం తవాత్ర అంటే నువ్వు బాగా తడిపావు, అయితే ప్రయోజనం ఏంటి అని నిందించడం. కాబట్టి ఇక్కడ పూజార్థం లేదు. పూజార్థం లేకపోవడం వల్ల కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేదు. కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేకపోవడం వల్ల ఉపసర్గత్వ బాధ లేదు. కాబట్టి శత్వం అనేది వచ్చింది. దాని తర్వాత అతిరతిక్రమణేచ. అతి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అతిక్రమణార్థం కూడా ఉన్నప్పుడు. అతిక్రమణార్థం కూడా అంటే ఈ చకారం చేత పూజార్థం కూడా సముచితం అవుతుంది. అప్పుడు పూజార్థము అతిక్రమణార్థము ఉన్నప్పుడు అతి అనేటటువంటి దానికి కర్మ ప్రవచనీయం అనే పేరు వస్తుంది అని అర్థం తెలుస్తుంది. అతిక్రమణే పూజాయాంచ అతి కర్మ ప్రవచనీయ సంజ్ఞ స్యాత్. అతిదేవాన్ కృష్ణ. అంటే దేవతలందరినీ కూడా అతిక్రమించిన వాడు అంటే అతిథుడు కృష్ణుడు, దేవతలందరికీ కూడా పూజ్యుడు కృష్ణుడు. రెండు అర్థాలు. అతిదేవాన్ కృష్ణ రెండింటికి ఒకటే ఉదాహరణ. దాని తర్వాత ఈ అపి పదార్థ సంభావనాన్వసర్గ సముచ్చయేతు. ఈ అపి అనేది పదార్థ సంభావనాన్వసర్గ అనే సముచ్చయము అనేటటువంటి అర్థాలు ఉన్నప్పుడు కర్మ ప్రవచనీయము అనేటటువంటి పేరును పొందుతుంది. అపి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ. ఏ అర్థాల్లో అంటే మొట్టమొదట పదార్థము అని చెప్పారు. పదార్థము అంటే మామూలుగా ఒక పదం ఉంటే కేవలం అర్థము అని చెప్పినట్లయితే అది ఏదైనా పదానికే అర్థమవుతుంది. పదం లేకుండా అర్థం అనేది ఉండదు. కాబట్టి కేవలం అర్థం అని చెప్పినా సరిపోతూ ఉండగా మళ్ళీ పదార్థాన్ని చెప్పడం వలన ఇక్కడ పదార్థ పదం చేత ఏ పదమైతే ఇక్కడ ప్రయుజ్యమానం కాలేదో అటువంటి పదాంతరం యొక్క అర్థము అని ఇక్కడ అర్థము. అంటే ఏ పదాన్ని మనం ఈ వాక్యంలో ప్రయోగించలేదో దానికి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని ద్యోత్యం చేస్తున్నప్పుడు ఈ అను అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అలాగే సంభావనము అనే అర్థం ఉన్నప్పుడు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అన్వవసర్గము అనే అర్థం ఉన్నప్పుడు కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అన్వవసర్గము అంటే కామచారాన్ని అంటే కామచారంగా చేయడం. తర్వాత గర్హ నింద అర్థం ఉన్నప్పుడు, సముచ్చయము అనే అర్థం ఉన్నప్పుడు
ఈ అపి అనే దానికి కర్మ ప్రయోజన సంజ్ఞ వస్తుంది. ఏషు ద్యోత్యేషు అపి ఉక్త సంజ్ఞ స్యాత్. ఈ అర్థాలు ద్యోత్యములు అవుతున్నప్పుడు అపి అనే దానికి కర్మ ప్రయోజన సంజ్ఞ వస్తుంది. సర్పిషోపి స్యాత్. ఇక్కడ కూడా ఈ అపి అనే దానికి కర్మ ప్రయోజనీయ సంజ్ఞ చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఉపసర్గత్వ బాధ ఉండడం వల్ల శబ్ద వారణము. అనుపసర్గత్వాన్ నశః అంటే ఉపసర్గత్వం లేకపోవడం వలన ఈ శబ్దం అనేది రాదు అని. సర్పిషోపి స్యాత్ అనే దగ్గర ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటి, ఇక్కడ పదార్థం ఏముంది? పదార్థం అంటే మనం అర్థం ఏం చెప్తాము, ఏ పదం అయితే ఉచ్చరించబడలేదో అటువంటి ఉచ్చరితం కానటువంటి పదము యొక్క అర్థము పదార్థము అని చెప్పాం. ఇక్కడ సర్పిషోపి స్యాత్ అనేది ఇక్కడ ఏ పదం అంటే ఏ అర్థాన్ని ఇక్కడ చెప్తోంది ఈ అపి అనేది అంటే, నెయ్యి చాలా తక్కువగా ఉన్న సందర్భంలో నెయ్యి వడ్డం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వడ్డిస్తూ ఉంటే అతని దగ్గర అస్సలు నెయ్యి అనేది పడకపోతూ ఉంటే అతను చెప్పినటువంటి వాక్యం ఇది అనుకోవాలి. అంటే అస్సలు నెయ్యే లేదు, నెయ్యి యొక్క బిందువు ఒక బొట్టు కూడా, నేతి బొట్టు కూడా లేదు అని ఇక్కడ అర్థం. ఇక్కడ నేతి బొట్టు కూడా లేదు అంటే ఇక్కడ ప్రయుక్తం కానటువంటి పదమేమో ఈ బిందువు నేతి బొట్టు అనేటటువంటి పదం. ఈ నేతి బొట్టు కూడా లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ ఈ అపి అనేది చెప్పబడినటువంటి అంటే ఉచ్చారితం కానటువంటి పదము అంటే బిందువు అనే పదము. ఆ బిందువు యొక్క అర్థాన్ని ఈ అపి అనే తెలియజేస్తుంది. అంటే అది కూడా లేదు అని తెలియజేస్తుంది. అంటే అది ఇక్కడ లేదు అని సాక్షాత్తుగా చెప్పట్లేదు, స్యాత్ అంటే ఉందా అంటున్నారు. నేతి యొక్క బిందువైనా ఉందా అని. నేతి యొక్క బిందువైనా ఉందా అంటే అసలు ఈ ఏదైతే నేతిని మీరు వర్తం చేస్తున్నారో దానిలో ఒక బిందువు కూడా పట్టడం లేదు, బిందువు యొక్క సత్తా కూడా లేదు అని. ఇక్కడ స్యాత్ అనేది సంభావనాయాం లింగ్ అంటే సంభావన అంటే సత్తా. అంటే దీనికి యొక్క సత్తా కూడా లేదు, బిందువు యొక్క సామర్థ్యం అండి. కాదండి, అంటే అతని యొక్క సంభవం, ఆ వర్షం వచ్చే సంభవం ఉంది, వర్షం యొక్క సంభావన ఉంది అంటాం కదండి. అక్కడ సంభావన అంటే అర్థం ఏంటి? అవకాశం. వర్షం ఈ ప్రయోగం మనకి అందరికీ తెలిసిందే కదా. సంభవించడం అంటే ప్రాబబిలిటీ, ఛాన్స్ ఉంది, రావడానికి అవకాశం, సంభావన అంటే జరగడానికి అవకాశం. అంటే ఏ క్రియ గురించి అయితే మనం చెప్తున్నామో ఆ క్రియ యొక్క ప్రవృత్తికి అవకాశం ఉండడం. ఇక్కడ మనం ఏ క్రియ గురించి చెప్తున్నామంటే నేతి బిందువు యొక్క సత్త గురించి చెప్తున్నాం. ఆ సత్త యొక్క ప్రవృత్తికి అవకాశం ఉండడం ఇక్కడ సంభావన అన్నమాట. సంభావనాయాం లింగ్ అంటే ఇక్కడ స్యాత్ అనే దగ్గర లింగ్ అనేది సంభావన అర్థంలో వచ్చింది. తస్యాహ ఏవ విషయభూతే అంటే ఆ సంభావన యొక్క విషయము ఏంటి, సంభావన విషయం ఏంటి, దేని గురించి సంభావన మనం చెప్తున్నాము, నేతి బిందువు యొక్క సంభావన గురించి చెప్తున్నాం. కాబట్టి విషయం ఏమవుతుంది, నేతి బిందువు అవుతుంది. అంటే నేతి బిందువు యొక్క సత్తా, కేవలం నేతి బిందువు కాదు, ఆ నేతి బిందువు యొక్క సత్తా విషయం సంభావనలో లభ్యం అంటే లాభం లేదు అని. ఆ నేతి బిందువు యొక్క సత్త కూడా ఇక్కడ లేదు అని. అంటే ఆ నేతి బిందువు యొక్క సత్తలో కర్త ఎవరు? ఆ నేతి బిందువు. ఆ నేతి బిందువు ఇక్కడ ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు అని అనే అర్థంలో ఈ వాక్యం చెప్పారు. కొంచెం ఎక్కువగా చెప్పడం అంటే అస్సలే లేదు అని చెప్పడం. అదే అంటే అసలు లేదు. ఆ నేతి బిందువు యొక్క కర్తృత్వం కూడా, ఆ నేతి బిందువు యొక్క కర్తృత్వం కూడా లేదు అని చెప్పడం.
బిందున అంటే తృతీయ అని వస్తుంది. ఏంటండి బిందువు? బిందున అంటున్నారు కదా, బిందున యోగో బిందున. అది ప్రశ్న ఏంటంటే అపి అనే దాంతో కర్మ ప్రయోజనీయ శూన్యం ఉంటే దాంతో యోగం ఉండడం వలన సర్పిహి అనే దానికి ద్వితీయ విభక్తి ఉండాలి కదా. మరి సర్పిష అని షష్ఠీ విభక్తి ఎందుకున్నది అని ప్రశ్నకి సమాధానంగా అది బిందునా యోగ నతు అపినా అని చెప్తున్నారనమాట. మీకు అర్థమైందండి? అది కొంచెం తర్వాత ఉన్న విషయము. మనం ఇంకా దానికంటే ముందే ఉన్నాం. ఇక్కడ తస్యాహ ఏవ విషయభూతే భవనే కర్తృదౌర్లభ్య ప్రయుక్తం దౌర్లభ్యం ద్యోతయన్ అభిశబ్ద స్యాదిత్యనేన సంబధ్యతే. అంటే ఈ అపిశబ్దము స్యాత్ అనేటటువంటి క్రియాపదంతో సంబంధాన్ని పొందుతోంది. ఎలా సంబంధాన్ని పొందుతోంది అంటే ద్యోతన చేస్తూ సంబంధాన్ని పొందుతోంది. దేనిని ద్యోతన చేస్తూ సంబంధాన్ని పొందుతోంది అంటే దౌర్లభ్యాన్ని ద్యోతన చేస్తూ, దౌర్లభ్యాన్ని ద్యోతన చేస్తూ స్యాత్ అనేటటువంటి క్రియతో సంభావనాన్ని, స్యాత్ అనే క్రియతో అపి అనేది సంబంధాన్ని పొందుతోంది అని. ఇప్పుడు ఇక్కడ దౌర్లభ్యము అంటే అర్థం ఏంటండి? దుర్లభము, దొరకనిది అని అర్థం. అంటే దుర్లభస్య భావ దౌర్లభ్యం అని. అంటే దౌర్లభ్యము అంటే అస్సలే లేనిది అని, లేని అని. దేని యొక్క అసలే లేమి అంటే నేతి బిందువు యొక్క అసలే లేమి. ఆ నేతి బిందువు అనే పదాన్ని చెప్పేది కర్తృ దౌర్లభ్య ప్రయుక్తం దౌర్లభ్యం. ఇక్కడ కర్త ఎవరు? నేతి బిందువు. ఆ నేతి బిందువే కర్త. ఆ కర్త యొక్క దౌర్లభ్యాన్ని ద్యోతన చేస్తూ అపి అనే శబ్దము స్యాత్ అనే క్రియతో అన్వయాన్ని కలిగి ఉన్నది, సంబంధాన్ని కలిగి ఉన్నది అని. కాబట్టి ఏమైంది? సర్పిష ఇది షష్ఠీతు అపిశబ్ద బలేన గమ్యమానస్య బిందోహ అవయవావయభావ సంబంధే. అంటే సర్పిష అనేది ఇప్పుడు అపి అనేదానికి కర్మ ప్రయోజనీయ సంజ్ఞ ఉన్నట్లయితే దాని యోగం ఉండడం వల్ల సర్పిష్ అనే దానికంటే ద్వితీయ విభక్తి రావాలి కదా. అంటే ద్వితీయ విభక్తి రాదు. ఎందువల్ల? ఇక్కడ అపి అనే దానితో యోగము దేనికున్నది అంటే సర్పిస్తుకు లేదు, సర్పి యొక్క అవయవమైనటువంటి బిందువుకి ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు నేతి బొట్టైనా ఉందా అంటే, ఇప్పుడు ఇక్కడ నేతి బొట్టు అయినా కూడా ఉందా అంటే ఈ కూడా శబ్దం నేతిని చెప్పట్లే, నేతి బొట్టుని చెప్తోంది. అంటే నేతి బిందువుని చెప్తోంది. కొంచెం నెయ్యి అయినా ఉందా అంటాం. కొంచెం నెయ్యి అయినా ఉందా అంటే ఇది ఇక్కడ దేని చెప్తోంది? ఈ నేతి యొక్క ఒక్క అవయవమైనటువంటి ఒక్క బిందువైనా ఉందా అనేదాన్ని బిందువునే చెప్తాను, నేతిని చెప్పట్లేదు. కాబట్టి యోగం అనేది అపి అనే దాంతో యోగం దేనికి ఉంది అంటే బిందువుకే ఉంది కానీ నేతికి లేదు. కాబట్టి అపి అనే దానితో యోగం బిందువుకే ఉండడం వల్ల నేతికి లేకపోవడం వలన షష్ఠీ విభక్తి వచ్చింది, ద్వితీయ విభక్తి రాలేదు. అర్థమైందండి? ఇదే పదార్థ ద్యోతకత అంటే. పదార్థ ద్యోతకత అంటే మనం అర్థం ఏం చెప్పాము? ఏ పదమైతే ప్రయోగించలేదో ఆ షష్ఠీ విభక్తి వచ్చిందండి. షష్ఠీ విభక్తి వచ్చిందండి, ద్వితీయ రాలేదు. ఇప్పుడు మనకి అపి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెప్తే ప్రయోజనం ఏంటి అంటే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ రావాలి కదా. అంటే ద్వితీయ రాదు. ఎందుకని రాదు అంటే సర్పిస్కి యోగం అపితో లేదు. సర్పి యొక్క అవయవమైనటువంటి బిందువుకి అపితో యోగం ఉంది కానీ సర్పిస్కి అపితో యోగం లేదు. అర్థమైందండి? సర్పిష ఇది షష్ఠీతు అపిశబ్ద బలేన గమ్యమానస్య అంటే అపిశబ్ద బలం చేత తెలిసేటటువంటి బిందోహ అవయవ అవయవిభావ సంబంధే. అంటే అవయవ అవయవిభావ సంబంధం ఉండడం వల్ల సర్పిష అని షష్ఠీ విభక్తి వచ్చింది. అంటే ఆ పదం చేత ఒక అవయవం తెలియబడుతుంది. నేతి అవయవమైనటువంటి ఒక బిందువు కూడా లేదు అనే తెలియబడుతుంది. కాబట్టి ఈ బిందువు అనేది అపిశబ్దం చేత తెలియబడడం వలన ఈ బిందువు అనేది ఒక అవయవం కాబట్టి దేని యొక్క అవయవము అంటే సర్పి యొక్క అవయవము. కాబట్టి ఈ అవయవ అవయభావ సంబంధం ఈ నేతికి బిందువుకి ఉండడం వలన సర్పి శబ్దం కంటే షష్ఠీ విభక్తి వచ్చింది.
ఈ విషయాన్ని తెలియజేసేది ఏంటి అంటే అపి అనే పదమే. ఒక అపి అనే పదం లేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం? సర్పిషో బిందురపి నాస్తి అంటాం. సర్పిషో బిందురపి స్యాత్ బిందుహు స్యాత్ అనొచ్చు. సర్పిషో బిందురపి స్యాత్ అని కూడా అర్థమైందండి. సర్పిషో బిందురపి స్యాత్ అని చెప్పినప్పుడు కూడా ఈ అపి అనే దాని కర్మ ప్రవచనీయ సంజ్ఞే లేదు. ఎందుకని లేదు అంటే ఇక్కడ పదార్థ ద్యోతకత్వం ఇంకేమీ లేదు. మనం బిందు శబ్దాన్ని కూడా ఉచ్చరించడం వలన పదార్థ ద్యోతకత్వం లేదు. పదార్థ ద్యోతకత్వం అంటే మనం ఏం చెప్పాము? ఏదైతే ఒక పదం ప్రయుక్తం కాకుండా ఉంటుందో దాని యొక్క అర్థాన్ని చెప్పేది అని చెప్పాం పదార్థ ద్యోతకత్వం అంటే. ఇప్పుడు ఇక్కడ బిందు శబ్దాన్ని కూడా మనం ప్రయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు అపి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞే ఉండదు. అర్థమైందండి. కానీ ఎప్పుడైతే బిందు శబ్దాన్ని మనం ప్రయోగించకుండా ఉంటామో అప్పుడు సర్పిషః అపి సర్పిషోపి స్యాత్ అంటాం. ఇప్పుడు సర్పిషోపి స్యాత్ అనేటప్పుడు పదార్థ ద్యోతకత్వం ఉంది. ఎటువంటి పదార్థ ద్యోతకత్వము అంటే ఇక్కడ కేవలం సర్పిస్ యొక్క సత్త గురించి చెప్పట్లేదు. సర్పి యొక్క అవయవమైనటువంటి ఏదైతే ఒక బిందువో ఆ బిందువు యొక్క సత్తా గురించి మనం చెప్తున్నాము. అంటే ఆ సత్తా అయినా ఉందా అని మనం సంభావన ప్రశ్న వేస్తున్నాము. కాబట్టి ఈ అపిపదం అనేది ప్రయుక్తం కానటువంటి అవయవమైనటువంటి బిందువు గురించి బిందువుని ద్యోతన చేస్తూ ఉంది. అలా ద్యోతన చేస్తూ ఉండడం వల్ల అపి అనే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ. కర్మ ప్రవచనీయ సంజ్ఞ రావడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే సర్పిషోపి స్యాత్ అనే దగ్గర మూర్ధన్య షకార వారణము. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉండడం వల్ల ఉపసర్గ సంజ్ఞ ఉండదు. ఉపసర్గ సంజ్ఞ లేకపోవడం వల్ల మూర్ధన్య షకారం అనేది రాదు అని చెప్పడమే. ఏమేవహి అపి శబ్దస్య పదార్థ ద్యోతకత నామ ద్వితీయాతు నేహ ప్రవర్తతే. ఇక్కడ ద్వితీయ విభక్తి అనేది రానే రాదు. ఎందువల్ల? సర్పిషో బిందునా యోగ, సర్పిష్కి బిందువుతో యోగం ఉంది కానీ అపినా నన్నతు అపినా ఇత్యుక్తత్వాత్ అపి అనే దాంతో యోగం లేదు కాబట్టి, యోగం లేదు అని ముందే చెప్పాం కాబట్టి. అర్థమైందండి. అపి అనే దానికి పదార్థము అనే అర్థం ఉన్నప్పుడు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అన్నాం. పదార్థము అంటే ఏంటి? ఏ పదమైతే మనం ఉచ్చరించలేదో అటువంటి ఉచ్చరితం కానటువంటి పదము యొక్క అర్థము. అటువంటి అర్థం ఎప్పుడైతే ద్యోత్యం అవుతుందో అలా ద్యోత్యం అయ్యేటప్పుడు అపి అనే దానికి కర్మ ప్రవచనీయం అనే పేరు వస్తుంది అని. అందరికీ అర్థమైందండి. ఇది కొంచెం మంచి విషయం. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, రేపైనా మళ్ళీ ఇదే విషయం చూద్దాం. దాని తర్వాత పదార్థానికి ఉదాహరణ అయిపోయింది. పదార్థ సంభావన అపిస్తుయాద్ విష్ణు సంభావనం. ఇక్కడ సంభావన అంటే శక్తి ఉత్కర్షణం. శక్తి ఉత్కర్షణం అంటే అంత శక్తి, నీకు అంత శక్తి ఉందా అని చెప్పడం. అంటే విష్ణువుని స్తుతించే అంత శక్తి కూడా నీకుందా అని. అంటే విష్ణువేమో సర్వశక్తి సంపన్నుడు, అతన్ని పూర్తిగా స్తుతించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అటువంటి విష్ణువుని స్తుతించే శక్తి అల్పుడమైన నీకు కూడా ఉందా అనే అర్థం సంభావనని చెప్పడం. ఇక్కడ కూడా ఇటువంటి సంభావనని చెప్పేటటువంటి అపి అనేది ఉండడం వల్ల దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉండడం వల్ల స్తుయాత్ అనే దగ్గర దంత్య సకారానికి మూర్ధన్య సకార వారణం ప్రయోజనం. లేదంటే విష్ణు స్తవన క్రియలో కర్మ విష్ణువు కాబట్టి విష్ణు శబ్దం కంటే ద్వితీయ విభక్తి వచ్చేస్తుంది మనకి. ఆ ద్వితీయ విభక్తి లాభమే కర్మ ప్రయోజనీయ సంజ్ఞ ప్రయోజనం కాదు, షత్వవారణం ప్రయోజనం. అపిస్తుహి అన్వవసర్గ కామచారానుజ్ఞ. అపిస్తుహి ఇక్కడ కూడా స్తుహి అంటే స్తుహి అంటే అన్వవసర్గ అంటే కామచారానుజ్ఞ అంటే నచ్చినట్లుగా చేయడం. అంటే నీకు స్థితి చెయ్యాలి అని ఉంటే స్థితి చెయ్యి, లేదంటే మానే అన్నట్లుగా. ఇక్కడ కూడా అపి అనేదాన్ని కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉండడం వల్ల షత్వవారణం ప్రయోజనము. దాని తర్వాత గర్హ దిగ్దేవదత్తం అపిస్తుయాద్విషలం. ఇక్కడ కూడా దేవదత్తం దిక్. ఇక్కడ దిక్ అనే దాంతో యోగం ఉండాలి. దేవదత్తం దిక్ అంటే ద్వితీయ విభక్తి. అపిస్తుయాదృశలం అనే దగ్గర విషలుడేమో స్తవన క్రియలో కర్మ కాబట్టి ఈప్సితమత్వాత్ కర్మ సంజ్ఞ ద్వితీయ విభక్తి.
కానీ ఇక్కడ అపి అనే దాని కర్మ ప్రయోజనం ఉండడం వల్ల షత్వవారణం ఇక్కడ కూడా ప్రయోజనము. గర్హ అయింది. తర్వాత సముచ్చయము అపిసించ అపిస్తుంది. ఇక్కడ రెండు అంటే శ్రవణము చెయ్యి సేచనము చెయ్యి అని. ఇక్కడ సముచ్చయార్థం ఉండడం వల్ల ఇక్కడ కూడా ఈ అర్థం ద్యోతమైనప్పుడు అపి అనే దాని కర్మ ప్రయోజనీ సంజ్ఞ ఉండడం వలన షత్వవారణం ప్రయోజనం. ఇక్కడ కూడా కాలాధ్వనోర్ అత్యంత సంయోగే. ఇది కూడా ఇంతకు ముందు చూసాము. కాలవాచకాలు అర్ధవాచకాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అత్యంత సంయోగం, క్రియ యొక్క అత్యంత సంయోగం ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. ఇహ ద్వితీయాత్యాత్ మాసం కళ్యాణి. మాసం కళ్యాణి, మాసం మొత్తం కూడా శుభప్రదమైనది అనే అర్థంలో. ఇది కాలవాచకం కాబట్టి ఈ కాలవాచకమైనటువంటి కళ్యాణి శబ్దం ఇది కాలవాచకమైనటువంటి మాస శబ్దం కంటే ఈ ద్వితీయ విభక్తి వచ్చింది మాసం కళ్యాణి అని అయ్యింది. దాని తర్వాత మాసం అధీతే. ఇక్కడ కూడా కాలవాచకమైనటువంటి మాసపదం ఉన్నది, ఇక్కడ కూడా అత్యంత సంయోగం ఉన్నది కాబట్టి మాసంలో ఉన్నటువంటి అన్ని దినములందు కూడా అధ్యయన క్రియ అనేది ఉన్నది కాబట్టి ఈ మాస ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి మాసం అధీతే అనేది. మాసం గుణధానాః. ఇక్కడ కూడా కాలవాచకమైనటువంటి దానికంటే ద్వితీయ విభక్తి క్రోశం కుటిలా నది. అర్ధవాచకమైనటువంటి క్రోశ శబ్దం కంటే ద్వితీయ విభక్తి క్రోశం అధీతే. అర్ధవాచకమైనటువంటి క్రోశ ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి క్రోశం గిరః, క్రోశం గిరిహి. ఇక్కడ కూడా అర్ధవాచకమైనటువంటి ఈ క్రోశ పదం కంటే ద్వితీయ విభక్తి అత్యంత సంయోగం ఉండడం వల్ల అధ్యయన క్రియ అనేది పూర్తిగా మాసమంతా క్రోశుడు దూరం అంతా జరిగింది కాబట్టి అత్యంత సంయోగం ఉండడం వల్ల క్రోశ ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి. గిరి పర్వతం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా క్రోశుడు దూరం అదంతా కూడా పర్వతం ఉండడం వలన ఇక్కడ క్రోశ అనే దానికి కూడా కర్మప్రవచనీ సంజ్ఞ అని. ఇక్కడ కర్మప్రవచనీతో సంబంధం లేదండి. ద్వితీయ విభక్తి సాక్షాత్ క్రోశం గిరి. అత్యంత సంయోగి అత్యంత సంయోగము అనే కనుక చెప్పకపోయినట్లయితే మాసస్య ద్విరధీతే, మాసంలో 2 సార్లే అధ్యయనం చేస్తున్నాడు అనే అర్థం ఉన్నప్పుడు ఇక్కడ అత్యంత సంయోగం లేనప్పుడు కూడా ఈ ద్వితీయ విభక్తి అనేది రావాల్సి వస్తుంది. దీన్ని వారించడం కోసం అత్యంత సంయోగే అని చెప్పాలి. అత్యంత సంయోగి అని చెప్పినట్లయితే ద్విరధ్యయనం అనేది అత్యంత సంయోగం కాదు కాబట్టి ఈ ద్వితీయ విభక్తి అనేది కాదు. క్రోశస్య ఏకదేశే పర్వత. క్రోశుడు దూరంలో ఎక్కడో ఒక మూల భాగంలో పర్వతం ఉన్నది అనే అర్థము. అంటే ఈ క్రోశం ఉన్నంత కూడా పర్వతం లేదు, ఎక్కడో ఒక భాగంలోనే ఉంది అని చెప్పడం వల్ల అత్యంత సంయోగం లేదు. అత్యంత సంయోగం లేకపోవడం వల్ల ద్వితీయ విభక్తి అనేది రాలేదు. ఒకవేళ ద్వితీయ విభక్తి కనుక అది అత్యంత సంయోగం అనేది లేకపోయినట్లయితే కనుక ద్వితీయ విభక్తి వచ్చి ఉండేది అనండి. ఇక్కడతో మనకి ద్వితీయ విభక్తికి అర్థం పూర్తయింది. ఇందాక బ్రహ్మాజీ గారు మీరు ఇందాక అడిగారు తుల్యార్థే రతులోపమాభ్యాం తృతీయ అన్యతరస్యామని. ఈ తుల్యార్థే రతులోపమాభ్యాం తృతీయ అన్యతరస్యామనే సూత్రము తుల్యార్థములైనటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో ఆ తుల్యార్థమైనటువంటి శబ్దాల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు తృతీయ అన్యతరస్యాం తృతీయ విభక్తి వికల్పంగా వస్తుంది అని చెప్పడం ఉంది. అంటే అక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు, అతులా ఉపమ అంటే తులా శబ్దం కానీ ఉపమా శబ్దం కానీ లేనప్పుడు అని. తులా శబ్దం కానీ ఉపమా శబ్దం కానీ లేకుండా ఉండాలి, అది తుల్యార్థం అయి ఉండాలి. అప్పుడు ఈ సూత్రం అనేది ప్రవర్తిస్తుంది అని. అంటే తృతీయ విభక్తి దేవదత్త అనే శబ్దంతో తృతీయ విభక్తి అక్కడ ఇచ్చారు కదండి. ఏంటండి అంటే తుల్య దేవదత్తైన ఆ దేవదత్త ఆ శబ్దంతో తృతీయ విభక్తి ఇచ్చారు అక్కడ. అవునండి అవునండి. తుల్య దేవదత్తేన తుల్య దేవదత్తస్య. అవునండి. అంటే అక్కడ అంటే చెప్పండి. ఇక్కడ తుల్యార్థమైనటువంటి శబ్దము అంటే తుల్య అనే శబ్దమే. తుల్యార్థమైనది తుల్య అనే శబ్దమే కాబట్టి దీనితో యోగం ఉండడం వల్ల దేవదత్త అనే ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వస్తుంది, అది వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల రాని పక్షంలో షష్ఠీ విభక్తి కూడా వస్తుంది. తృతీయ విభక్తి వస్తే తుల్య దేవదత్తేన, తృతీయ రాకపోతే షష్ఠీ విభక్తి తుల్య దేవదత్తస్య. అంటే తుల్య శబ్దం వేరే రూపంగా అంటే తులా అని తులాం అని ద్వితీయలోని ఉంటే అప్పుడు
ఇలా తృతీయ రావడానికి అవకాశం ఉందండి? లేదు లేదు లేదండి. అతులోపమాభ్యాం అంటే తులా అనే శబ్దం కానీ ఉపమా అనే శబ్దం కానీ అంటే ఇవి కూడా తుల్యార్థాలుగా ఉన్నాయి. ఇవి కూడా తుల్యార్థాలుగా ఉన్నాయి కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఈ వికల్పం రాదు అని చెప్పడం కోసం అతులోపమాభ్యాం అని చెప్పడం అన్నమాట. అంటే మొన్న చదివినప్పుడు నాకు ఆ నభస తులాం అనే వ్యాఖ్యానంలో ఉంది. నభస అనేది తృతీయ కదా, తులాం అనేది ఆ తుల్య శబ్దానికన్నా భిన్నంగా ఉంది కదా, ఇక్కడ తృతీయ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చింది అనమాట. అంటే నభస అనేది తృతీయ కదండి. అది కాదండి ఇప్పుడు ఇక్కడ అది అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఇప్పుడు తుల్యార్థంతో యోగం ఉన్నప్పుడు దేని యొక్క తుల్యం గురించి మనం చెప్తున్నామో ఆ ప్రాతిపదిక కంటే తృతీయ విభక్తి వికల్పంగా వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు తుల్య శబ్దం కంటే గాని లేకపోతే తులా శబ్దం కంటే గాని మనం ఈ విభక్తిని చెప్పట్లే. తుల్య శబ్దంలో యోగం ఉన్నప్పుడు వేరే శబ్దాంతరం కంటే చెప్తున్నాం. అర్థమైందండి. తుల్యార్థైః అతులోపమాభ్యాం తృతీయ అన్యతరస్యాం అంటే తుల్యార్థైః యోగే తృతీయ వాస్యాత్ పక్షే షష్ఠీ చ అని చెప్పామండి. నభస అన్న దగ్గర తృతీయ ఉంది కదన్నయ్య. నభస ఇప్పుడు ఆయన అడిగేది తుల్యాం అనే దగ్గర ద్వితీయ విభక్తి గురించి కదా మీరు అడిగేది బ్రహ్మాజీ గారు. అవునండి. ఇప్పుడు మనం చెప్పేది ఈ తుల్యార్థమైనటువంటి పదాలతో యోగం ఉన్నప్పుడు శబ్దాంతరం కంటే ఈ తుల్య శబ్దం కంటే కాదు, ఈ యోగం ఉన్నప్పుడు వేరే శబ్దం కంటే ఈ తృతీయ షష్ఠీ విభక్తులు వస్తాయి అని చెప్తున్నామండి. తుల్య శబ్దం కంటే కాదు, ఈ తుల్య శబ్దం కానీ లేకపోతే తులా శబ్దం కానీ ఇవి క్రియలో ఏ విధంగా అన్వయిస్తున్నాయో చూసి దాన్ని బట్టి ఆ తులా అనే దానికంటే తుల్య అనే దానికంటే ఏ విభక్తి వస్తుంది అని మనం నిర్ణయం చేయాలి. ఈ తుల్య అనే దానికి యోగం ఉన్నప్పుడు దేనితో తుల్యము అని మనం చెప్తున్నామో దానికి ఈ షష్ఠీ విభక్తి తృతీయ విభక్తి వస్తాయి అని చెప్తున్నాం. వాళ్ళకి అయితే తుల అన్న శబ్దం డైరెక్ట్ గా ఉపయోగిస్తే దానికి వర్తించదు కదా. ఆ తుల ఉపమ ఆ రెండు పదాలకి తుల ఉపమ ఆ రెండు తులా ఉపమావా తులా నా కృష్ణస్య నాస్తి అన్నామండి. ఈ తులా కృష్ణస్య నాస్తి అనే దగ్గర తులా అనే శబ్దంతో యోగం ఉండడం వలన ఇప్పుడు కృష్ణస్య అనే దగ్గర షష్ఠీ విభక్తి వచ్చింది, తృతీయ విభక్తి రాలేదు. ఇప్పుడు నాస్తి అనే క్రియని ఆశ్రయించుకుని తులా శబ్దం కంటే ప్రథమ విభక్తి వచ్చింది. ప్రాతిపదికార్థ మాత్రే ప్రథమ లేదా తింగ్ సమానాధికరణే ప్రథమ. మీ గురించి బ్రహ్మాజీ గారు మీ గురించే చెప్తున్నాను. దమయంతి గారు మీరు చెప్పింది సరిపోయిందండి, మీరు చెప్పిన దానికి నేను చెప్పట్లేదు. బ్రహ్మాజీ గారు కొంచెం స్పష్టంగా ఉండడం కోసం మళ్ళీ ఈ వాక్యంలో క్రియాపదాన్ని తీసుకుని చెప్తున్నాం. ఇప్పుడు ఉపమా నాస్తి తులా నాస్తి అన్నాం. ఈ తులా ఉపమా అనేది సాక్షాత్తుగా నాస్తి లేదా అస్తి అనే క్రియని ఆశ్రయించుకుని ఉంటున్నాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన శ్లోకంలో అక్కడ నభస తులాం అన్నారు. ఆ తులాం అనే దాని తర్వాత క్రియాపదం ఏముందో చూడండి. ఆ క్రియాపదంలో ఉండే కర్మ కనుక ఇది తులాం అని సమారురోహ అని ఉందండి. సమారురోహ అంటే ఆరురోహ. అవునండి, ఆరురోహ పొందెను. ఆరురోహ అనేది క్రియ. ఇక్కడ దేన్ని ఆరురోహ అంటే దేన్ని ఎక్కాడు? నభస దేన్ని ఏం చెప్పాడండి? స్వర్గం అండి. అవును, దానితో తుల్యమైన ఏదో ఉంటుంది. శ్లోకం ఒకసారి చూసి మళ్ళీ మీకు ఆ శ్లోకానికి అర్థం మనం చూద్దామండి. ఆ శ్లోకానికి అర్థం చూస్తే మీకు ఇంకొంచెం స్పష్టత రావచ్చు. ఇప్పుడు ఈ సూత్రం అర్థమైంది కదండి. ఈ సూత్రంతో యోగం ఉన్నప్పుడు మనం వికల్పంగా చెప్తున్నాము తృతీయ షష్ఠీ విభక్తుల్ని. తులా శబ్దం కంటే గాని తుల్య శబ్దం కంటే గాని మనం ఏ విభక్తి చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పుడు నభస తులా అన్నది మరి రాకూడదు కదా.
అదే అది నభసాతులాం అంటే అనే అది దగ్గర వేరేదే ఏదో ఉండి ఉండాలి కరెక్ట్ గా అదే సప్తఋషి అందుకనే ఒకసారి ఆ సూత్రం. శ్లోకం చూసిన తర్వాత తెలుస్తుంది అంటున్నానండి. ఒకసారి ఆ శ్లోకం చూద్దామండి. ఆ శ్లోకం చూసిన తర్వాత అక్కడ చూద్దాం, సరే. మనం విచారం చేద్దాం. సరే సరే అండి. ఆ, ఆ. ఇంకెవరైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి, లేదంటే ఎవరైనా ఏదైనా సూత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు తృతీయ భక్తి మొదలు పెడితే మనం చాలా వేగంగా వెళ్తున్నామండి. ఎందుకంటే ఇంతకు ముందు అవన్నీ చూసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ సార్లు మనం చూడట్లేదు. మీకు ఎవరికైనా వేగం అని ఎక్కువ వేగం అనిపించినా, లేకపోతే ఎక్కడైనా అర్థం కాకపోయినా మీరు ఇక్కడైనా అడగచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ అయినా చేయొచ్చు. అప్పి పదార్థ అనే సూత్రం చెప్పారు కదండి ఇప్పుడు. అవునండి. అందులో సర్పిషో అన్న చోట మూర్ధన్య షకారం రాదు అన్నారా? అక్కడ కాదండి, సర్పిష అనే మూర్ధన్య షకారం వస్తుంది. సర్పిషోపి స్యాత్ అనే దగ్గర శాత్ దగ్గర అసుధాతువులో సకారం యొక్క స్థానంలో రాదు అని చెప్తున్నా. సాకి. ఓకేనండి, అది నేను అక్కడ అనుకుని అదేంటి లే అని నేను అనుకున్నాను. అక్కడ కాదు. అంటే శాతే ఉంటుంది కదండి, మరి అసలు షా ఎందుకు వస్తుందండి? అక్కడ రాదు కదా అసలు. కాదండి, కొన్ని సూత్రాలు ఉపసర్గ కంటే పరంగా ఉన్నటువంటి ధాత్వాది సకారాల్లో మూర్ధన్య సకారం వస్తాయి అని సూత్రాలు చెప్పారు. ఒక రూల్ ఉందా అండి? చాలా రూల్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు ఇక్కడ భాగార్థంలో మనకి ఉదాహరణ కౌముదిలో కూడా కనిపిస్తుంది. కౌముదిలోనే కాదు, కాశికలో కూడా ఇచ్చారు. యదత్ర మమ అభిష్యాత్, ఇక్కడ యదత్ర మమ అభిష్యాత్, అభిష్యాత్ అని ఉండాలి. కానీ ఇక్కడ దంత్య సకార స్థానంలో మూర్ధన్య సకారం వచ్చి అభిష్యాత్ అని అవుతుంది అనమాట. ఉండాలి అనకూడదు. అభిష్యాత్ అనే అవస్థలో దంత్య సకారం యొక్క స్థానంలో మూర్ధన్య సకారం వచ్చి అభిష్యాత్ అని అవుతుంది. వస్తుందా అండి ఇప్పుడు? ఆ రూపం కూడా ఉందా? అభిష్యాత్ అండి. అక్కడ భాగార్థం ఉండడం వల్ల కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేదు, కర్మ ప్రవచనీయ సంజ్ఞ లేకపోవడంలో ఉపసర్గ సంజ్ఞ ఉంది, ఉపసర్గ సంజ్ఞ ఉండడం వల్ల ఉపసర్గాచునోతి అనే సూత్రాల చేత షత్వం అనేది సిద్ధిస్తుంది అని. ఏ సూత్రం అండి అది? ఒకసారి చెప్పరా? ఉపసర్గ ప్రాదుర్భ్యామస్తర్యత్పరః అనే సూత్రంతో ఇక్కడ షత్వం వచ్చిందనమాట. అభిష్యాత్ అనే అక్కడ పదంలో ఉపసర్గ ప్రాదుర్భ్యామస్తర్యత్పరః. ఓకే, చూస్తాను. ఆ సూత్రం వలన వచ్చింది. 8:3:87 అండి. ఓకేనండి, 8:3:87. ఈ సూత్రం వల్ల అభిష్యాత్ దగ్గర షత్వం వచ్చింది. నేనే పొరపాటు పడ్డానండి. సార్ పిషో దగ్గర అంటారేంటి ఆ వర్డ్ అని, అది ఎక్కడానికి క్లియర్ చేసుకోవడానికి అడిగానండి. ఓకే సార్. సూత్రం నెంబర్ ఎంత అండి? 8:3:87 అండి. 87. టైం అయిపోయింది.